యవ్వన కాలంలో చేయలేని పరిచర్య మరి ఇంక నువ్వు ఎప్పుడూ చేయలేవు. చాలామంది మనలో ఏమని అనుకుంటారనంటే, మా అబ్బాయిని సువార్థికుడిగా చేయండి అని అంటారు కదా. సువార్థికుడు అయిపోవడం అనేది ఉండదు. వాడు ఏం చేస్తున్నవాడై ఉండాలనంటే, వాడు ఉదయాన్నే చర్చ్ తలుపులు తీసినోడై ఉండాలి, కుర్చీలు సర్దేవాడై ఉండాలి, పాస్టర్ గారికి పని ఉంది మనం సండే స్కూల్ చూసుకుందాం అని అనేవాడై ఉండాలి. కొంత వయసు వచ్చిన తర్వాత ఈ సువార్థికుడే ఆ యవనస్తుని చూచి, నాయన సండే స్కూల్ చెప్తున్నావు కదా, కొంచెం యవనస్తుల తరగతి కూడా చెప్పు అని అనేవాడు అవుతాడు. ఒకనొక కాలానికి దేవుడు ఈ పరిచర్యను అంతటిని చూసిన తర్వాత వాడు ఎంతటి తక్కువ వాడైనా, వాడు ఎంత దూరంలో ఉన్న దేవుడు ఏం చేస్తాడు అని అంటే వాడిని తీసుకుని వచ్చి సువార్థికుడిగా నించోబెడతాడు. ఈ పరిచర్య లేని సువార్థికుడిగా గుర్తింపబడ్డు. పరిచర్య మాత్రమే ఉంటే సువార్థికుడు అవ్వడు. పరిచర్య ఉండాలి, దానితో పాటు వాక్య జ్ఞానం ఉండాలి. కానీ ఓన్లీ వాక్య జ్ఞానం ఉండి సువార్థికుడు అయిపోయే వాళ్ళు చాలా మంది ఉంటాం మనం. అలాంటి సువార్థికుడు గౌరవింపబడ్డు దేవుడి చేత.